కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కమిషనర్ అరుణశ్రీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉత్తమ కార్మికులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. నగర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా సమస్త విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వదట మారుతున్నది వందే మాతర గీతం వదట మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది. సుజల విమల కీర్తనలు సుఫలాశయ వర్తనలు సుజల విమల కీర్తనలు సుఫలాశయ వర్తనలు జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది. అన్ని డిపార్ట్మెంట్ అన్ని సెక్షన్ స్టాఫ్ అందరూ రియల్లీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రియల్లీ లాస్ట్ 3-4 months బ్యాక్ నుంచి ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అండ్ ఫర్దర్ కూడా ఇట్లనే కంటిన్యూ కావాలి. మన ఆర్ఎంసీ అన్ని పారామీటర్స్లో బాగుండాలని కోరుకుంటున్నాను. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు సిపి అంబర్ కిషోర్ జో ముఖ్య అతిథిగా హాజరై సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. Why do you worry where you're born or you live, brother, when you know you're an Indian? Why do you worry about the color of your skin, brother, when you know your blood is Indian? Why do you worry if you're north or south or poor or paschim, when you know you're an Indian? You're an Indian. You're an Indian. Hey! క్యారెక్టర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉండడానికి మనకు ఈ రోజు 1950లో ఫస్ట్ టైం మనము ఎక్సెప్ట్ చేసి అన్ని చట్టం ఎక్సెప్ట్ చేసి ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్గా మనము తయారయ్యాము. ఈ మన సొసైటీకి ఇంపార్టెంట్ భాగంగా ఇదే విధంగా మనము ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా చట్టం పరంగా పనిచేస్తే వాళ్ళ డిపార్ట్మెంట్. సో ఆ మాట మనము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టాలి. మనము ఈ చట్టంకి అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి మన డిపార్ట్మెంట్, మనము ఆ కారణంతోనే డిపార్ట్మెంట్లో ఉన్నాము. ఎప్పుడు కూడా ఏ పని చేసినా, ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ చేసినా, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసినా, ఇన్వెస్టిగేషన్ చేసినా అన్ని పనిలో చట్టం దృష్టిలో పెట్టి పని చేస్తే తప్పకుండా డిపార్ట్మెంట్కి మంచి పేరు ఉంటుంది. అదేవిధంగా మీ మాధ్యమంతో నేను అందరు ప్రజలకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ చట్టం మనకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి పెద్ద కారణం. మనము అందరు కలిసి ఉంటాము. ఎందుకు? ఈ చట్టం మనము అందరు పాటించి ఫాలో చేసి ఉంటాము. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఈ గౌరవం చట్టంకి ఉన్న గౌరవం మెయింటైన్ చేయండి. మేము ప్రజలతో కలిసి ఒక మంచి అభివృద్ధి పరంగా ఈ రాజ్యంకి మనం పని చేసుకోవడానికి చట్టం పరంగా సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. స్థానిక జిల్లా కోర్టులో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.
దేశమంటే దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రభేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్. దేశమంటే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1950 జనవరి 26 రోజున మనం మన కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఆ రోజు మనం ఇండియా అనేది ఒక సావరిన్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ కంట్రీగా మనం అడాప్ట్ చేసుకున్నాం. రిపబ్లిక్ గణతంత్రం అంటే మన చేతిలో పవర్ ఉంటుంది, అంటే ప్రజల చేతుల్లో మనల్ని ఎవరు పాలించాలి, వారు ఎలా పాలించాలని ఎన్నుకునే శక్తి మనలో ఆ శక్తి మనకి ఇవ్వడం అనేది మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినది. దాంతోపాటు మనకు ఎన్నో హక్కులు, దాంతోపాటు మనకు ఎన్నో విధులు కూడా ఇస్తుంది మన కాన్స్టిట్యూషన్. మన హక్కులని మనం పాటించాలనుకున్నప్పుడు, మనం వాడుకోవాలనుకున్నప్పుడు మన యొక్క విధులను కూడా మనం కరెక్ట్గా పాటించాలి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ఫాలో their duties and utilize their rights. And once again, happy Republic Day to each and everyone. Thank you. స్థానిక మున్సిఫ్ కోర్టులో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు న్యాయమూర్తి వెంకట సచిన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుండి న్యాయమూర్తికి గౌరవ వందనం లభించింది. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. జయ హో ఎగిరే కలవో రగిలే రవివో అలిసే బరిలో నరమే ఇనుమై జ్వలితో చలిచే విరిచే ఉలివై విధినే గురిచే వందే స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు సంపూర్ణంగా అందడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా, ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు తెత్తిందిరా, వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా. భారతదేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసినటువంటి సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశం స్వేచ్ఛా వాయువులతో జీవిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని గౌరవనీయులు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి ఆలోచన విధానం వల్లనే అనేది ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానంగా జీవించాలి, సమాన హక్కులు అందరికీ ఉండాలి, అదేవిధంగా కుల మత లింగ విభేదాలు లేకుండా ఈ యొక్క భారతదేశం నడవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో
రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిండ్రు. ఆ రాజ్యాంగం ఆవిష్కరణమై అమలైనటువంటి రోజు ఈరోజు మనకు పండుగ జరుపుకుంటున్నాం. కానీ ఈ యొక్క 77 ఏళ్ళ స్వాతంత్ర భారతంలో ఇప్పటికీ ఈ యొక్క విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలా ధనవంతులుగానే ఉంటున్నారు. ఇలా పేదవాళ్లకు కనీసంగా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందనటువంటి పరిస్థితి. ఇలా సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా కాల్చి చంపుతున్నటువంటి దినం ఇలా మనకు కళ్ళారా కనిపిస్తూ ఉన్నది. ఇటువంటి ఈ యొక్క సందర్భాలను రాజ్యాంగ పుస్తకాలను పట్టుకొని తిరగడమే కాదు, కానీ ఈ యొక్క రాజ్యాంగ అమలు కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, ఇలా అవినీతిని ప్రశ్నిస్తే కేసులు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నటువంటి పాలన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో కూడా ఇవాళ ఇక్కడ కూల్చివేతలలో నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తే అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను అమలు చేయనటువంటి ఈ యొక్క పాలన నడుస్తున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏకం కావాలి. స్థానిక రీగల్ జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై మువ్వెన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాల్ స్వామి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఘనమైన అభివృద్ధిని సాధించారని చెప్పారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఆ అభివృద్ధికి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం గత 2 సంవత్సరాలుగా రామగుండం ముఖ చిత్రం మార్చేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి ముందుకెళ్తున్న తరుణం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో రామగుండం నియోజకవర్గానికి ఎన్నడూ రానన్ని నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే తప్పకుండా ఈ రామగుండంలో ఉన్న అన్ని డివిజన్లలో అభివృద్ధి అనేది శరవేగంగా ముందుకెళ్తుంది అనేది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా 50-70 ఏళ్ల చరిత్రలో కూడా ఒక 5 సంవత్సరాలు ఎవరన్నా అధికారంలో ఉంటే ఆ 5 సంవత్సరాలు 50 కోట్లు 100 కోట్లు తీసుకొస్తేనే 100 కోట్లు వచ్చినాయి రామగుండం నియోజకవర్గానికి అనుకునే పరిస్థితి. కానీ కేవలం 2 సంవత్సరాల కాలంలోనే 800 కోట్ల రూపాయలు కేవలం కార్పొరేషన్కు తీసుకొచ్చిందంటే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఘనత ఏందో అర్థం చేసుకోవాల్సిందిగా రామగుండం ప్రజలను కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, రామగుండంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఉన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నది కనుక తప్పకుండా ప్రజలందరూ ఆశీర్వదించి 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే ఆ డివిజన్ల అభివృద్ధి అనేది శరవేగంగా ముందుకెళ్ళి ఈ రామగుండం ముఖ చిత్రాన్ని మార్చేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు ముందు వరుసలో నిల్చున్నారు కనుక వారికి చేయూతనిచ్చి ఈ ప్రాంతం అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, ప్రజలందరూ కూడా ఏకమై ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ రాష్ట్ర నాయకులు మేరుగు హనుమంతగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రిపబ్లిక్ డే విశిష్టతను వివరించారు.
కను పాప కంటి నిండుగా నిద్రపోదురా నిద్రపోదురా నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనక సెలవే లేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక అంటే ఏదో తెలియనటువంటి నాయకులు పార్టీలు సిద్ధాంతం లేని కాడు ప్రోగ్రాం లేనటువంటి పార్టీలు విస్తరించి ఉన్నాయి. ఆ టైంలో మన నరేంద్ర మోదీ గారు ప్రధాని ప్రభుత్వ గడియల్లో మొట్టమొదటి తీసుకున్నటువంటి ఆయన ప్రోగ్రాం ఏంటంటే ఆడవాళ్ళను గౌరవించడం. ఫస్ట్ లాట్రిన్ బాత్రూమ్లు ఫస్ట్ తీసుకున్నాం. అంతకుముందు బజార్లో పడితే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ సంగతి పడితే అక్కడ పాపం వాళ్ళు రాత్రి కూడా చెట్లల్లో తుమ్మలల్లో పోయే పరిస్థితిలో ఫస్ట్ అనేది తీసుకున్న నిర్ణయం ఏంటంటే భారతదేశంలో ఉన్న స్త్రీలను వాళ్లకు మంచి సౌకర్యాలు కల్పించాలి. తర్వాత గ్యాస్ దీపం పథకం, ఒక్కరు కూడా కట్టెలతోటి కళ్ళకు పొగతోటి కళ్ళు పోవడము, కళ్ళు వీక్ అవ్వడము, అటువంటి పరిస్థితుల్లో గ్యాస్ కనెక్షన్. భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మన రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. అదే మన పట్టుగా కాంగ్రెస్ వాళ్ళంత మోసగాళ్ళు ఇక అసలు ప్రపంచంలో లేరు కావచ్చు. రాజ్యాంగాన్ని వ్యతిరేక ఒక్కొక్క వార్డులో 50-500 ఓట్లు బోగస్ ఓట్లు పెట్టేసి అక్కడ పాత బస్తీలో 3 లక్షల ఓట్లు బోగస్ ఓట్లు పెట్టి తెప్పించడం చేసిన వాళ్ళు. కాబట్టి ఇది మనము ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ముందు మన భారతదేశంలో మన ప్రజలకు దేశానికి సేవ చేసే కొరకు మనం పనిచేయాలి. స్థానిక టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ ఫలాలు ఇప్పటికీ అందరికీ సమానంగా అందుకపోతుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన రాజ్యాంగం ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి, పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలి, ఓటు హక్కు ఉండాలి, అందరికీ సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో రచించినటువంటి ఈ రాజ్యాంగం ఇప్పటికి కూడా 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా వారు ఆశించినటువంటి కలలు నెరవేరలేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ సమాజంలో అసమానతలు అనేటివి ఇంకా పెరిగిపోతున్నాయే తప్పితే పేదరికం ఇంకా అలానే ఉన్నది, నిరుద్యోగం అలానే ఉన్నది, ఇంకా అక్కడక్కడ అంటరానితనం. ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మతతత్వం సెక్యులర్ అని చెప్పినప్పటికి కూడా మతతత్వం అనేక సంఘటనలు జరుగుతున్నటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కంబైన్లో ఉన్నప్పుడు చుండూరు అయితేంది, కారంచేడు లాంటి సంఘటనలు చూసాం. బట్ ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు అంబేద్కర్ గారు ఆశించినటువంటి రాజ్యాంగం అమల్లోకి రాకపోవడం అయితేంది, ఇంకా ఇప్పటికి కూడా ఎన్నికల వ్యవస్థలో చూసినట్లయితే ఇంకా లోపాలు అలానే ఉన్నాయి. ఈరోజు ఆర్థికంగా లేనటువంటి వ్యక్తి పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితి లేకుండా వచ్చినటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి అసమానతలు ఈ మధ్యలో మావోయిస్టులు కూడా చెప్పినటువంటిది కూడా మనం చూసాం. సమాజంలో ఉన్నటువంటి అసమానతల వల్లనే ఈ యొక్క అనేక పార్టీలు అయితేనే, అనేక సంఘటనలు అయితేనే, చివరికి నక్సలిజం అయితేనే, మావోయిజం కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతున్నది. అలాంటి అసమానతల రూపమాపడానికి కోసం
ఈ యొక్క ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ